హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను 200 ml కోకోనట్ ఆయిల్ ఛాలెంజ్ని. నేను ఎలా హెయిర్కి 200 ml కోకోనట్ ఆయిల్ని రాసుకుంటానో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది చాలా హైలీ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు 200 ml హెయిర్కి 100 ml హెయిర్ అంతటికే అప్లై చేయమని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. అండ్ నేను నా సిస్టర్ హెల్ప్తోనే నా హెయిర్ అంతటికి అప్లై చేసి చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేద్దాం. 200 ml కోకోనట్ ఆయిల్ ఇది. మేము చూసారా, టోటల్ నా హ్యాండ్ అంత ఉంది. 200 ml టోటల్ నా హెయిర్ అంతటికి అప్లై చేసి చూపిస్తాను. మా సిస్టర్ హెల్ప్తోనే నేను హెయిర్ అంతటికి అప్లై చేస్తున్నాను. నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎంత మంచిగా ఎంజాయ్ చేశానంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం, నేను మా సిస్టర్ కూడానా. అండ్ నేను ఆయిల్ రాయడమే కాకుండా రిబ్బన్స్తోని టై చేస్తాను నా హెయిర్ అంతా. చూసారా, 6 meters. నాకు చాలామంది రెడ్ కలర్, పింక్ కలర్ అడిగారు, బట్ షాప్లోని నాకు ఆ కలర్స్ దొరకలేదు. వైట్ చాలా బాగుంటుందని వైట్ తీసుకున్నాను. 6 meters. ఒక సైడ్ 3 meters, ఒక సైడ్ 3 meters పెట్టి హెయిర్ అంతటికి నేను టై చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూడండి, మీరు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు, ఓకేనా. అండ్ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేయట్లేదు, కొంచెం లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నాకు మా సిస్టర్ రాస్తున్నారు నా హెయిర్ అంతటికినా.
టోటల్ హెయిర్ అంతటికి అప్లై చేశారు ఆయిల్ అంతాను. స్కాల్ప్కి మసాజ్ చేస్తున్నారు. మేమైతే ఈ సండే సూపర్గా ఎంజాయ్ చేసాము ఈ ఛాలెంజ్ వల్ల. అండ్ సూపర్గా ఉంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత మనం మిడిల్ పార్టీషన్ తీసుకుంటున్నాము. మా సిస్టర్ నాకు మిడిల్ పార్టీషన్ తీసి ఒక సైడ్ అంతా హెయిర్ని కోమ్ చేస్తున్నారు. టోటల్ ఒక సైడ్ హెయిర్ అంతటిని కోమ్ చేసి మళ్ళీ 3 పార్టీషన్స్ తీసి నార్మల్గా ఎప్పుడు మనం ఎలా అల్లుకుంటామో అలా అల్లుకుంటున్నాము. టోటల్ హెయిర్ మొత్తము అల్లేసుకోవాలి. హెయిర్ అంతా అల్లుకున్నాక చివరి వచ్చేసరికి మనం ఈ రిబ్బన్ని యాడ్ చేయాలి. నేను 3 మీటర్స్ రిబ్బన్ని ఒక సైడ్ యాడ్ చేస్తున్నాను. చూసారా, హెయిర్ చివరన ఇది యాడ్ చేయాలి. రిబ్బన్ని యాడ్ చేసి ఇప్పుడు అది అలా పెట్టి మనం నార్మల్గా ఎలా అల్లుకుంటామో అలా అల్లుకోవాలి. టోటల్ హెయిర్ మొత్తాన్ని అల్లి లాస్ట్లో మనం ముడి వేసుకోవాలి. ముడి వేసుకొని మనం జడ ఎలా వేసుకుంటామో అలాగా పైకి టై చేసుకోవాలి. ఇలా హెయిర్ మధ్యకి ఫోల్డ్ చేసి టైట్గా కిందన పట్టుకొని పైన రిబ్బన్ హెల్ప్తోని ఇక్కడ ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్నాక కిందన ఒకసారి ఇలా ట్విస్ట్ చేసి మళ్ళీ పైన ఒకసారి ముడి వేసుకోవాలి. అలా 3 టైమ్స్ చేసుకోవాలి. ఇది చాలా పెద్ద రిబ్బన్ కాబట్టి మనకు అన్నిసార్లు వస్తుంది. చిన్న రిబ్బన్ నార్మల్ రిబ్బన్ అయితే మనకు అన్నిసార్లు ఏమీ ముడి వేసుకునే అవసరం లేదు. ఇప్పుడు దాన్ని ఒక ఫ్లవర్ లాగా చేస్తున్నాం. చాలా ఇయర్స్ అయిపోయింది కదా, ఫ్లవర్ వేయడం చాలా కష్టంగా ఉంది. బాగా రాకపోతే ఏమనుకోకండి. బట్ మా అక్కకు వచ్చినట్టు మా అక్క వేశారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మా అక్క నాకు హెల్ప్ చేసినందుకు.
200 ml హెయిర్ అంతటికి రాసుకున్నాను ఆయిల్ని అండ్ రిబ్బన్స్ వేసుకున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. చూసారా టోటల్